హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. క్యారేజ్ అది ఇచ్చేసాను. తర్వాత నేను చూపించాను కదా, అవి తీయడం అవ్వలేదు. ఈరోజు తీస్తున్నాను అనమాట. అందులో పోయాయి అనమాట, అన్నీ పోయాయి. నేను 2 డేస్ వదిలేసాను కదా, అవ్వలేదు, నాకు టైం కుదరలేదు. అందువల్ల ఇది ఒకటే బాగుందని చెప్పి తీస్తున్నాను. పైన తొక్క అంతా తీసేసాను ముందుగా అయితే. తర్వాత దీన్ని ఇలా పీల్ చేస్తున్నాను అనమాట. దీంతో తురిమిదంతా అయితే బాగా వస్తుందన్నమాట, ఈజీగాను. ఇంకేమైనా తుక్కు లాంటిది ఉన్న, పీచు లాంటిది ఉన్న పైన ఉండిపోతుంది కదా, నీట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు తీస్తున్నాను. ముందుగా దాన్ని గట్టిగా నొక్కేసిన తర్వాత తీస్తే బాగా వస్తుంది. చాలామంది కంచానికి అది పెట్టి తీస్తూ ఉంటారు, కానీ ఇదైతే బాగా సులువుగా ఉంటుందండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే తీసుకున్నాను. ఈ పేస్ట్ని తీసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేసే ఉంటుంది, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడైతే నేను దీన్ని రొట్టె వేద్దామని తీస్తున్నాను. తీసేసాను. చూడండి, మొత్తం చాలా మెత్తగా జ్యూస్లా వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉందనమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఇది. ఫస్ట్లో అయితే నాకు వచ్చేది కాదు ఇది. మా వారికి తెలిసిన వాళ్ళు పంపించేవారనమాట వేసి. నాకు ఇష్టమని తెప్పించేవారు ఈయన. నాకు భలే నచ్చేది. ఎలా అయినా నేర్చుకుని వేసుకోవాలని చెప్పి నేర్చుకున్నాను అనమాట. చాలా టైం పట్టింది నాకు రావడానికి. అంటే అందరికీ కుదరదంటారు ఇది. ఫస్ట్లో అయితే కష్టంగా అనిపించింది, కానీ తర్వాత ఈజీగానే వచ్చేసింది. అంటే మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుంటాను నేనైతే. ఇప్పుడైతే దీనికి ఈలోగా పేస్ట్ని తీసిన తర్వాత అరగంట ముందు వరి నూక నానబెట్టుకున్నానండి. ఇడ్లీ నూక కూడా కలుపుకుంటారు చాలామంది, కాకపోతే చతికిలు పడిపోతుంది అనమాట. ఇదైతే కరెక్ట్గా నిలబడుతుంది. నేను ఆ 3 టెంకలు తీసాను కదా, దానికైతే నాకు 2 గ్లాసులు పట్టింది నూక. ఇది అరగంట ముందు నానబెట్టేసుకుని ఈ లోపల బెల్లం చితక్కొట్టుకుని అందులో కలిపేసుకోవాలి. అందులోనే కొంచెం కొబ్బరి, ఇలాచి కూడా కలుపుకుంటారు. ఇలాచి వేసాను, నేను కొబ్బరి వేయలేదు. కొబ్బరి వేస్తే ఒకరోజే ఉంటుంది, తర్వాత వాసన వచ్చేస్తుంది అనమాట. అదే వేయకపోతే 2 డేస్ అయినా ఉంటుంది, 3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెడితేనే. ఇప్పుడైతే దానికి సరిపడా పేసం అది పిండేసిన తర్వాత నూకది కలిపేసుకుంటున్నాను. ఈ కలిపేసిన తర్వాత కూడా అరగంట అలా వదిలేయాలన్నమాట అండి. అంటే నానుతుందనమాట ఆ పేసంలో. అదిని నానితేనే మెత్తగా బాగా వస్తుంది. సరిగ్గా నానలేదనుకోండి, ఉడకడానికి నార్మల్గానే టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇది ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే కలుపుకుంటున్నాను. ఇది కలిపేసిన తర్వాత బెల్లం నాకు 2 ముక్కలు పడింది. 1/2 కేజీ ముక్కలు, ఒక ముక్క ఒకటి చిన్న ముక్క పడింది, మన తీపిని బట్టి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత బెల్లం ముక్కల్లో ఏమైనా చిన్న చిన్న ఉండల్లా ఉంటే అవి కూడా తీసుకుని కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. అంటే మనం చూడండి, ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటాం, ఇడ్లీలు వచ్చేలా అలా కలుపుకోవాలన్నమాట. ఇది కూడాను ఏమో నేనైతే ఇలాగే కలుపుతాను. ఇందులో అయితే కొంచెం బెల్లం తక్కువైందని మళ్ళీ కలుపుతున్నాను అనమాట. కొంచెం తక్కువైంది అనిపించింది. ఇవైతే అప్పాలు కూడా చాలా బాగుంటాయండి. తాటప్పాలు కూడా చాలా బాగుంటాయి, కాకపోతే దాని ప్రాసెస్ వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను రొట్టె వేస్తున్నాను కదా, దీనికైతే ముందుగా మనం వాడిన పెనాలు ఉంటాయి కదండి, అది తీసుకుని దాని మీద నాన్ స్టిక్ గిన్నె పెట్టి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర అది నాన్ స్టిక్ది పోయిందనమాట నాది. ఇంకా తీసేసి నేను దలసరిపాటి గిన్నె పెట్టాను. అంటే కొంచెం మాడకూడదు కదా, బాగా మాడిపోయినా బాగోదు, చాలా టైం పడుతుంది కదా. ఒక 2 అవర్స్ పట్టింది నాకు సిమ్లో పెడితే. అంటే పొయ్యి మీద అది కాలుస్తూ ఉంటారు కదండి చాలామంది, ఇది వరకు అలాగే కాల్చేవారు కదా పైన అరిటాకు అది పెట్టి. ఇప్పుడైతే నేను గ్యాస్ మీద కాబట్టి ఇంకా అవేం చేయకుండా డైరెక్ట్గా ఫస్ట్ పెనం పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత, కొద్దిగా పెనం వేడెక్కిన తర్వాత పైన గిన్నె పెట్టి దలసరిపాటి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చండి, మాడిపోకుండాను. అందులో ఆయిల్ వేసి కొద్దిగాను మనం రొట్టెకి అది ఎలా వేసుకుంటాం అలా ఆయిల్ వేసి పైన పిండి వేయడమే. గిన్నె నిండా వేయకుండా గిన్నె సగానికి వేయాలన్నమాట. ఉడికిడానికి టైం పడుతుంది కదా, కొంచెం పైకి ఉబ్బుతుంది కదా, అందుకని. చాలా బాగా వచ్చిందండి, టైం ఎక్కువ పెట్టినాను. సేమ్ కేక్లా వచ్చిందనమాట. పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలకు వస్తే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మొత్తం ఉడికిపోయింది. ఇది నేను మార్నింగ్ తీసాను, నైట్ ఉడికించేసి పక్కన పెట్టేశాను. వేడివేడిగా బాగోదు ఇది, కొంచెం చల్లారే వేడిగా తింటే కొంచెం కండ్రొచ్చినట్టు ఉంటుందన్నమాట. అందుకని తర్వాత కోస్తున్నాను చిన్న చిన్న పీసెస్ కింద. పిల్లలకు కూడా ఇష్టం తింటారు కదండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు, కానీ ఇప్పుడు అందరూ తినడం తగ్గించేశారు ఇది. ఇందులో కూడా చాలా విటమిన్స్ ఇవన్నీ ఉంటున్నాయి అంటున్నారు కదా, నాకైతే చాలా ఇష్టం. థ్యాంక్ యూ గైస్, బాయ్.